మేడ్చల్ జిల్లా గట్కేసర్ పట్టణంలో గత 5 రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని మావోయిస్టుల మందుపాత్రలో మృతి చెందిన గ్రేహౌడ్ కానిస్టేబుల్ అయిన తిక్కా సందీప్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందీప్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయటం అలాగే వారి తమ్ముడికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ప్రకటించడం హర్షించదగిన విషయమని ఆయన అన్నారు. అదే కాకుండా నేను కూడా సందీప్ కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారని, సందీప్ మరణించడం చాలా బాధాకరమని, అతని లేని లోటు ఆ కుటుంబానికి ఎవరూ పూడ్చలేరని ఆయన అన్నారు. అలానే వారి కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి అండగా ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, గట్కేసర్ సహకార బ్యాంకు డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ మేకల నరసింగరావు, మాజీ వైస్ చైర్మన్ మాధవ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, ఆంజనేయులు గౌడ్, షేక్ జహంగీర్, కొమ్మడి అనురాధ రాఘవరెడ్డి, బేతాళ నరసింగరావు, మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండి సిరాజ్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిక్కా సందీప్ గారు నక్సలేట్ల కాల్పులో మరణం చెందడం జరిగింది. అతని మరణాన్ని ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా, అన్ని పార్టీలు కూడా అతను సంఘీభావం తెలిపి సంతాపం కూడా మేము తెలిపడం జరిగింది. ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అతని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ మిసెస్ అయిన వాళ్ళనిద్దరిని కూడా పరామర్శించి వాళ్ళకి ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటా అని చెప్పి అతను సొంత నిధులనుడుగా ఈరోజు 3 లక్షల రూపాయలు కూడా ఆ మల్లారెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ముందు కూడా ఆ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా, మన మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆయనకు సంబంధించిన 2 సంస్థలలో ఏదైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా అతను వెన్నంటూ ఉంటానన్నాడు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ఎల్ తరఫున కూడా గత చనిపోయిన రోజు నుంచి కూడా ఆ కుటుంబానికి ఆ 2 రోజులు కూడా అండదండలు ఉండి అతని శవయాత్రలు కూడా మొత్తం సాయంత్రం వరకు కూడా అందరం పాల్గొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి రాబోయే కాలంలో ఎల్లప్పుడూ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఆ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని మనవి చేస్తున్నాను. నక్సలైట్ల దాంట్లో చనిపోయారు, చాలా బాధాకరం. వాళ్ళు ఇట్లా గట్కేసర్ నివాసులు, పూర్వం సంది కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటారు. చాలా అంటే చాలా బాధాకరం. వాళ్ళ భార్య కూడా పాపం ఎంఎస్సీ చేసింది. తప్పకుండా సీఎం గారు కూడా ఆమెకు మంచి జాబ్ ఇస్తారు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. తల్లికి కూడా ఏదో కమిషనర్ ఆఫీస్లో చేస్తుంది, అది కూడా చేసి వాళ్ళ తమ్ముడు కూడా ఇదే ఉన్నాడు, వాళ్ళకు కూడా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది. తప్పకుండా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు. నేను కూడా నా ఆర్థిక సాయంతో 3 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఇచ్చిన. ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి నేను ఎప్పటికీ ఎంబడి ఉండి ఓ ఫాదర్ లెక్క నేను చూసుకుంటాను కూడా.